భారతదేశంలోని పురాతన జ్ఞానం నుండి వచ్చిన అద్భుతమైన కథలు మనకు తెలియజేస్తాయి. మంచి బుద్ధితో కూడిన నీతి కథలు మరియు ఆకర్షణీయమైన పాత్రలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అక్బర్ బీర్బల్ కథల సంకలనంలో ఒకటైన బీర్బల్ బాల్యం గురించి చెప్పే ఈ కథ మనల్ని చిన్ననాటి బీర్బల్ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ప్రారంభిద్దాం. బీర్బల్ తుంటరి ఓ ఆవు. బీర్బల్కి 10 సంవత్సరాల కూతురు మృణాలినే కాదు, 8 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అతడి పేరు తుంటరి. నిజానికి అతడి అసలు పేరు తుంటరి కాదు, అసలు పేరు మేఘశ్యాముడు. కాని జనాలందరూ అతణ్ణి తుంటరి అనే పిలుస్తారు. ఎందుకంటే అతడు చేసే పనులు అలా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లాడి రూపంలో ఉన్న కోతిపిల్ల అతడు. కాని ఏ మాటకామాటే చెప్పాలి. చాలా చలాకీ పిల్లవాడు. తుంటరి చలాకీతనం గురించి తెలుసుకోవాలంటే అతడి పాఠశాలలో అతడికి అతడి గురువుకి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే సరిపోతుంది. తుంటరి పాఠశాలలో తరగతి గదిలో ముందు వరుసలో కూర్చుంటాడు. అతడితో పాటు అతడి మరో 2 స్నేహితులు కూడా అతడి పక్కనే కూర్చుంటారు. వారి పేర్లు భద్రుడు, రుద్రుడు. ఆ రోజు వాళ్ల తరగతి పంతులుగారు వాళ్లకి గొప్పవాళ్లు, వాళ్ళు వ్రాసిన పుస్తకాల గురించి వివరిస్తూ ఉన్నారు. అంతా అయిపోయాక వాళ్ళని పరీక్ష చేద్దామని, పిల్లలు, భవిష్యత్తులో అన్నిటికన్నా ఏది గొప్ప పుస్తకమవుతుంది అంటే ఎలాంటి పుస్తకాలు రాస్తే గొప్ప పుస్తకాలు అంటారు అని అడిగాడు. సరిగ్గా చెప్పిన వాళ్లకి బహుమతి కూడా ఇస్తాని చెప్పాడు. వెంటనే తరగతిలో పిల్లలందరూ ఎవరికి తోచింది వారు చెప్పటం ప్రారంభించారు. అందరూ చెప్పటం అయిపోయాక తుంటరి వాళ్ల వంతొచ్చింది. ప్రతిరోజులానే ఆ రోజు కూడా వాళ్ళు ముగ్గురూ ముందు వరుసలోనే కూర్చునున్నారు. మొదట భద్రుడు కూర్చుని ఉంటే అతడి తరువాత రుద్రుడు, అతడి పక్కన తుంటరి కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కరూ లేచి చెప్పసాగారు. ముందు భద్రుడు లేచాడు. పంతులుగారు, నేను భవిష్యత్తులో రాసే పుస్తకం అన్నిటికంటే గొప్పదవుతుంది అని చెప్పాడు. అబ్బో, నువ్వేం పుస్తకం రాస్తావురా అడిగాడు పంతులు. నాన్నగారి పేరు నిలబెట్టడం ఎలా అని నా ఆలోచనలతో ఒక పుస్తకం రాస్తాను పంతులుగారు. భేష్రా భేష్, చాలా మంచి ఆలోచన. ఏది, నాన్నగారి పేరు ఎలా నిలబెట్టవచ్చో ఒక ఆలోచన చెప్పు అని అడుగుతారు పంతులుగారు. చాలా సులభం పంతులుగారు. ఒక పలక మీద నాన్నగారి పేరు రాసి గుమ్మం మీద నిలబెట్టడమే, అంతే అని భద్రుడన్నాడు. సుంఠా, నీ గురించి తెలిసి అడిగాను చూడు, నన్ననాలి అని వాణ్ణొదిలేసి రుద్రుణ్ణి చూస్తూ, ఏరా, నీ సమాధానమేంటి చెప్పు అని అడిగాడు పంతులు. వాడు వినయంగా లేచి, నేను కూడా భవిష్యత్తులో ఒక పుస్తకం రాస్తాను గురువుగారు. అది గొప్ప పుస్తకం అవుతుంది. పుస్తకం పేరు అమ్మ పేరు నిలబెట్టడం ఎలా సమాధానమిచ్చాడు. ఏది, నువ్వు కూడా వీడిలాగే అమ్మ పేరు పలక మీద రాసి గుమ్మం మీద నిలబెట్టాలని రాస్తావా అని అడిగారు పంతులుగారు. చీచీ, లేదు గురువుగారు, నేను పలకని గుమ్మం మీద నిలబెట్టను. అలా అయితే కొంతమందికి కనబడుతుంది. నేను పలకని జెండా కర్రకి ఎగరేస్తాను. అలా అయితే అందరికీ కనిపిస్తుంది అని రుద్రుడు చెప్తాడు. బుర్రా గిర్రుమంది పంతులుగారికి. వెంటనే రుద్రుణ్ణి సుంఠా సుంఠా అని బెత్తంతో సుర్రుమనిపించాడు పంతులు. తరువాత తుంటరి వైపు చూశాడు. ఎరా శ్యామా, నీ సమాధానమేంటి అడిగాడు. తుంటరి వినయంగా లేచాడు. చేతులు కట్టుకొని, అసలు మనం ప్రత్యేకంగా ఇంకేదో పుస్తకం రాయక్కర్లేదు గురువుగారు. అది ఇప్పటికే రాసే ఉంది. ఇప్పటికీ రాస్తూ ఉన్నారు. ఇక తర్వాత కూడా రాస్తూనే ఉంటారు గురువుగారు అన్నాడు. అర్థం కాలేదు పంతులికి. ఇప్పటికీ రాసే ఉంది, ఇప్పటికీ రాస్తూ ఉన్నారు, ఇక తర్వాత కూడా రాస్తూనే ఉంటారా? ఏమి రాసుంది? ఎవరు రాస్తున్నారు? అసలు ఏం పుస్తకం రా అది అన్నాడు. డబ్బు ఖర్చులు రాసుకునే పద్దు పుస్తకం గురువుగారు. పద్దు పుస్తకం గొప్ప పుస్తకమేంట్రా? అవును గురువుగారు, పద్దు పుస్తకమే. మనం మనకొచ్చే డబ్బులు, ఖర్చు పెట్టే డబ్బుల గురించి రాస్తూ ఉంటామే, ఆ పద్దు పుస్తకమే. అదెందుకు గొప్ప పుస్తకం అవుతుందిరా?
మా నాన్న బీర్బల్ గారు చెప్పారు గురువుగారు. ఏ పద్దు పుస్తకమైతే చివర మిగులు డబ్బు చూపిస్తుందో ఆ పుస్తకమే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప పుస్తకం అని చెప్పారు గురువుగారు. అందుకే మిగులు డబ్బు చూపించే పద్దు పుస్తకమే ఎప్పటికైనా అన్నిటికన్నా గొప్ప పుస్తకం. బల్ల గుద్దకుండానే గుద్దినట్లు చెప్పాడు తుంటరి. తల తిరిగినంత పనయింది పంతులికి. మాట్లాడకుండా అలానే నించునున్నాడు. మరి నా సమాధానం చెప్పానుగా, నా బహుమానం ఏది గురువుగారు? నవ్వుతూ అన్నాడు తుంటరి. నీ బహుమానం ఈ తరగతి గది నుంచి బయటికి పోవటమే. అరిచి తుంటరితో పాటు భద్రుణ్ణి రుద్రుణ్ణి కూడా బయటికి పంపేశాడు పంతులు. తుంటరి తన ఇద్దరు స్నేహితులతో బయటికొచ్చి ఇంటికి వచ్చే దారిలో గోశాలకు వెళ్ళాడు. అక్కడ గోవులతో కాసేపు ఆడుకొని ఆ గోశాల యజమాని చిత్తరంజన్ దాస్ దగ్గర మారం చేయటం మొదలుపెట్టాడు. చిత్తరంజన్ దాస్ అతడికి సర్ది చెప్పలేక బీర్బల్ని పిలిపించాడు. బీర్బల్ వచ్చి ఎలాగో తుంటరికి సర్ది చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాడు. తరువాత అటునుంచి అటు సభకి వెళ్ళాడు. అప్పుడే బీర్బల్ రాక గురించి ఆరా తీస్తూ ఉన్నాడు అక్బర్. బీర్బల్ ఇంకా రాలేదా? సేవకుణ్ణి అడుగుతూ ఉన్నాడు. వచ్చేశాం జహాపన అంటూ వచ్చాడు బీర్బల్. క్షమించండి జహాపన, ఆలస్యం అయిపోయింది అన్నాడు. ఎందుకు ఆలస్యమైంది? అడిగాడు అక్బర్. నా కొడుకు మారం చేశాడు జహాపన, సర్ది చెప్పి వచ్చేసరికి ఆలస్యమైంది. అక్బర్కి నచ్చలేదు బీర్బల్ చెప్పిన కారణం. బీర్బల్, నీకు కనీసం ఒక పిల్లాన్ని ఎలా సముదాయించాలో కూడా తెలీదు, దానికింత సమయమా అన్నాడు. నా కొడుకు అందరిలాంటివాడు కాదు జహాపన, వాడు ఊరికూరికే మారం చేస్తాడు. పిల్లలంటేనే అలా ఉంటారు. మేము నీకు నేర్పిస్తాం పిల్లలతో ఎలా మాట్లాడాలని. అందుకే ఇప్పుడు మేము నువ్వు నీ కొడుకు అలా నటిద్దాం అన్నాడు. కాని జహాపన, వాడు మామూలుడు కాదు. ఈ ఆలోచన అంత మంచిది కాదు. లేదు, ఇది మా ఆదేశం, చెప్పింది చెయ్యి. తమ ఆజ్ఞ జహాపన. ఇప్పుడు నిన్ను నీ కొడుకు అడిగింది, నువ్వు మమ్మల్ని అడుగు అన్నాడు అక్బర్. నాకొక ఆవు కావాలి. ఆవా? సరే, ఒక ఆవును తీసుకురండి ఆదేశమిచ్చాడు. అక్కడికి ఒక ఆవును తీసుకొచ్చారు సేవకులు. ఇప్పుడు బీర్బల్ తన కొడుకులా, నాకు ఆవు పాలు కావాలి అన్నాడు. ఆవు పాలు పిండబడ్డాయి. ఇప్పుడు అడిగాడు అక్బర్. ఇప్పుడు ఆ పాలని తిరిగి ఆవులో పెట్టేయండి అన్నాడు బీర్బల్. ఏం మాట్లాడుతున్నావు బీర్బల్ అన్నాడు అక్బర్. ఆ పాలు పెట్టేయండి, పాలు పెట్టేయండి అంటూ చిత్తరంజన్ దాస్ దగ్గర తుంటరి మారం చేసినట్లే మారం చేయసాగాడు బీర్బల్. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్బర్. అందుకే అంటారు, ఎదుటివాళ్ల పరిస్థితి తెలియకుండా మాట్లాడకూడదని. ఈ కథ మనకు నేర్పే మహాపాఠం. మనం ఎప్పుడూ నీతిని పాటించాలి. నీతి పాటించడం వల్ల మనకు ఎంతో గౌరవం మరియు ఇతరుల మన్ననలు లభిస్తాయి. మీరు మరిన్ని అద్భుతమైన కథలను అనుభవించాలనుకుంటే అప్పల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. స్టోరీ వేవ్స్ యాప్లో కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఆకర్షణీయమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పోటిఫై పై స్టోరీ వేవ్స్ ను ఫాలో అవ్వాలని కోరుతున్నాము. కొత్త కంటెంట్ గురించి అప్డేట్ల కోసం మీరు చూసినందుకు ధన్యవాదాలు.